ఓం నమో భగవతే రుద్రాయ. శ్రీ వారాహీదేవి నవరాత్రులు మరియు పూజా విధానం ఎలా చేసుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. ఆషాఢ మాసంలో శ్రీ వారాహి నవరాత్రి మనకు శ్రీ విద్యా సాంప్రదాయంలో గల 4 ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహీదేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని. లలిత యొక్క రథ గజ తురగ సైన్య బలాలన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అంటారు. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసలి పాస అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది. ఇది మహావారాహి యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది. వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి. ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే, రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడుతారు. అలాగే మన జన్మాంతరాల్లో చేసినటువంటి కర్మలను అమ్మ వేరు చేస్తుంది. నాగలి భూమిని విత్తనం వేసే ముందు తయారు చేయడానికి వాడతాం. అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది. పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే ఉగ్రం వారాహి. శ్రీ విద్యా గద్యంలో అహంకార స్వరూప దండనాద సంసేవితే బుద్ధిస్వరూప మంత్రిణ్యు పసేవితే అని లలితను కీర్తిస్తారు. దేవీ కవచంలో ఆయు రక్షతు వారాహి అన్నట్లు ఈ తల్లి ప్రాణ సంరక్షణి ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం. ప్రకృతి పరంగా చూసినట్టయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది. రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది. అమ్మ ఉగ్రంగా కనపడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్న తల్లి, ముఖ్య ప్రాణరక్షిణి. హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్పినటువంటి వారాహి నామాలు ఏమిటంటే పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, స్తోత్రిణి, వార్తాళి, శివ, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని, వారాహి. దేశం సుభిక్షంగా ఉండాలని, మనమంతా చల్లగా ఉండాలని, ధర్మం వైపు మనం నడవాలని అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్థన చేద్దాం. నవరాత్రులు ఈ నెల జూన్ 26వ తారీఖు నుండి మొదలవుతున్నాయి. జూలై 4వ తారీఖుతో ముగుస్తున్నాయి. వారాహీదేవిని వేదమాసం మరియు ఆషాఢ శుద్ధ పాడ్యము నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో పూజిస్తారు. శ్రీ విద్యా సాంప్రదాయంలో మనకు 4 రకాల నవరాత్రులు ఉన్నాయి. వాటిలో ఆషాఢ మాసంలో వచ్చేదే వారాహి నవరాత్రి అంటారు. లలితా త్రిపుర సుందరి మొత్తం సైన్యాన్ని పూర్తిగా నియంత్రించే సైన్యాధిపతి వారాహీదేవి. లలితాదేవి విల్లు మరియు బాణం నుండి 5 విభిన్న శక్తులు ఉద్భవించాయి. ఇవన్నీ కలిసి వారాహీదేవిని ఏర్పరుస్తాయి. వారాహీదేవి రథాన్ని కిరిచక్రం అని పిలుస్తారు. ఈ రథాన్ని 1000 పందులు లాగుతాయని, దీనికి నియంత్రిక స్తంభినీ దేవి అని పురాణాలు చెబుతున్నాయి. ఆయుర్వేద దేవుడైనటువంటి ధన్వంతరి అని పిలువబడే దివ్య వైద్యులతో పాటు అన్ని స్త్రీ శక్తులు ఆమె రథంలో నివసిస్తాయి. అశ్విని దేవతలు లలితా సహస్రనామంలో 27 నుండి 29 శ్లోకాల మధ్య వారాహీదేవి యొక్క మహిమను మరియు అమ్మవారి యొక్క శక్తిని వివరిస్తాయి. రాక్షసుడు విసుక్ర అనే దేవత వారాహిచే నాశనం చేయబడింది. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సాంప్రదాయాలలో 9వ మాతృకగా వినాయకిగా ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకులు సిద్ధంగా ఉంటారు. బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చాముండ, నరసింహి, వినాయకిగా పిలువబడే సప్తమాతృకులలో ఒకరుగా వరాహదేవి అమ్మవారు చెబుతారు. పురుష అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్తమాతృకలు. బ్రహ్మ నుండి బ్రాహ్మణి,
విష్ణువు నుండి వైష్ణవి, పరమేశ్వరు నుండి మహేశ్వరి, ఇంద్రుని నుండి ఇంద్రాణి, వరాహావతారం నుండి వరాహి, స్కంద నుండి కౌమారి, నరసింహావతారం నుండి నరసింహి, వినాయకుని నుండి వినాయకి సప్తమాతృకులుగా ఉద్భవించారు. వారిలోనే వరాహి అవతారం ప్రత్యేకమైనది. ఆమెకు వారాహీదేవిగా కూడా పిలువబడుతూ ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్రపాలికగా కాపు కాస్తోంది. పూర్వం హిరణ్యాక్షుడనేటటువంటి రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించినటువంటి విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభ నిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది అమ్మ వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతి అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహీదేవి పేర ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం. కాశీ క్షేత్రపాలికే ఈ సప్తమాతృక సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్రపాలికగా వరాహదేవిని కొలుస్తారు. చాలా చోట్ల శివుడే క్షేత్రపాలకుడుగా ఉంటాడు, కానీ ఆ పరమశివునికే ఈ వరాహదేవి క్షేత్రపాలికగా ఉన్నది. కాశీ పట్టణానికే కాదు, తంజావూరు బృహదీశ్వరాలయానికి ఈ మాత క్షేత్రపాలికగా ఉన్నారు. తంజావూరు బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో వరాహముఖంతో నిండుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే నిజంగా పెట్టి పుట్టాలి అన్నట్లుగా ఉంటుంది అమ్మవారి రూపం. కాశీనగరంలో అయితే నీలిరంగులో దర్శనమిస్తుంది అమ్మ వారాహీదేవి. ఇక్కడ అమ్మవారు వరాహ రూపంలో 6 చేతులు, శంకు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తారు. సప్తమాతృకలందరిలో ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకము. అందుకే అమ్మను క్షేత్రపాలిక అంటారు. చాలా శక్తివంతురాలుగా వరాహీదేవిని స్తుతిస్తారు. రాక్షసులను మట్టుపెట్టే సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగానే ధైర్య సాహసాలకు ప్రతీకగా ఆమెను కొలుస్తారు. ఈ వారాహీదేవి యొక్క ద్వాదశ స్తోత్ర నామ పారాయణం చాలా ఉత్తమం. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిగానే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖము, పాసము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత. అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజించడం జరుగుతుంది. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ, తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలోనే వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ ఒరిస్సా, వారణాసి, మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రత్యేకత ఎక్కువగా ఉన్నది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం ద్వారా శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని జాగృతి అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహీదేవి. ఈమె యొక్క మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే మనకి సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యేటటువంటి విషయం. అయితే ఇక వారాహీదేవి నవరాత్రి పూజా నియమాలు ఎలా చేయాలి? ఈ వారాహి నవరాత్రి పూజను స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ నవరాత్రి దీక్షను చేసేవారు ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలుకొని ఆషాఢ శుద్ధ దశమి వరకు ఈ దీక్షా నియమాలు పాటించాలి. నవరాత్రి పూజ చేసేవారు మద్యము, మాంసము తీసుకోరాదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 10 రోజుల పాటు ఏకభుక్తం చెయ్యాలి. అనగా ఒక పూట మాత్రమే భోజనం చెయ్యాలి. ఉదయము, రాత్రి పలహారము తీసుకోవాలి. ఈ 10 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి. నవరాత్రి పూజ చేసేవారు ఈ 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం కూడా అమ్మవారి పూజ చేయాలి. నవరాత్రి పూజ మొదలుపెట్టిన తరువాత ధర్మబద్ధమైన పనులు మాత్రమే చేయాలి.
నవరాత్రి పూజ మొదలుపెట్టిన తర్వాత అకారణంగా పూజ మానివేయకూడదు. నవరాత్రి పూజ చేసేవారు నేలపైనే నిద్రపోవాలి. ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారి యొక్క పూజ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ఇక నవరాత్రి పూజా విధానం ఎలా చేసుకోవాలి? ఏ పూజ అయినా సరే మొదట విఘ్నేశ్వరునికి పూజించాలి. మీ సంకల్పం అంటే మీ కోరిక ఆ విఘ్నేశ్వరునికి చెప్పుకున్న తరువాత మొదటి రోజు పూజ చేసుకుంటే సరిపోతుంది. ఈ నవరాత్రులకు ఏ ఆటంకం రాకుండా చూసుకోమని స్వామివారికి చెప్పుకోవాలి. ఆ తరువాత అమ్మవారి యొక్క పరిహారాన్ని తలుచుకుని మీ నవరాత్రుల దీక్షను ప్రారంభించాలి. ప్రధానంగా అమ్మవారికి ద్వాదశ నామాలు 9 సార్లు, తరువాత వారాహి కవచం, కాలభైరవ అష్టకం, మీకు ఎంత కుదిరితే అంత అమ్మ నామస్మరణ ధ్యానం చేసుకోవాలి. ఇక అమ్మవారికి ఈ నవరాత్రులలో ప్రత్యేకంగా పెట్టవలసినటువంటి నైవేద్యాలు బెల్లం పానకం, దానిమ్మ గింజలు, తీపి దుంపలు, శనగకాయలు, బీట్రూట్, క్యారెట్ ఏదైనా సరే భూమిలో పండినవి చక్కగా కడిగేసి అమ్మకి నివేదన చేసి ఆ తరువాత మనం ఇంట్లో వాటిని వాడుకోవచ్చు. ఎరుపు పుష్పాలు, సువాసన భరితమైన పుష్పాలు అమ్మకి సమర్పించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా వారాహి అమ్మను ఇంట్లో సంతోషంగా పూజించుకోవచ్చు. ఎందుకంటే ఈ పూజా పద్ధతి అంతా కూడా సాత్వికమైనదే. ముఖ్యంగా మనకు ఉండాల్సింది అమ్మ పైన నమ్మకం. నమ్మకంతో సంతోషంగా పూజించుకోండి. మీరు ఈ నవరాత్రులు ఇంట్లో నిత్య పూజలా కూడా చేసుకోవచ్చు. అంటే ఉదయం సాయంత్రం స్నానం చేసి దీపం పెట్టుకుని వారాహీదేవి ద్వాదశ నామాలు మరియు కాలభైరవ అష్టకం ఇంకా మీ వీలును బట్టి చదువుకోవచ్చు. బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం తినకూడదు. 2 పూటలా కూడా స్నానం చేసి ఉతికిన బట్టలే ధరించి పూజలో కూర్చోవాలి. మీరు నిష్టగా చేసుకుంటాను అంటే కలశ స్థాపన చేసి అఖండ జ్యోతిని పెట్టుకుని అమ్మవారికి మీ పూజను అందించుకోవచ్చు. బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మాంసాహారం తినకూడదు. ఇంట్లో వండకూడదు. చాప వేసుకుని నేల మీద పడుకోవాలి. తక్కువ మాట్లాడి ఎక్కువ అమ్మ నామాన్ని స్మరించుకోవాలి. అతిగా తినకూడదు. సాత్వికంగా తినాలి. మనకి ఉన్న అన్ని సమస్యలకు సమాధానం శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢమాస నవరాత్రి దీక్ష. అత్యంత శుభ ఫలితాలను మనో అభీష్టాలను నెరవేర్చే శ్రీ వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు. అయితే ఆషాఢశుద్ధ పాడ్యము నుండి ఆషాఢశుద్ధ నవమి వరకు గల సమయం ఇవి ఎక్కువగా ప్రచారంలో లేవు. చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మన సాంప్రదాయంలో ఉన్న 4 నవరాత్రులు అత్యంత మహిమాన్వితమైనవి, శక్తివంతమైనవి, శ్రేష్టమైనవి ఈ ఆషాఢమాస గుప్త నవరాత్రులు. అయితే సమస్యలన్నింటినీ కూడా సులభంగా పరిష్కరించే వరాలు ఇచ్చేటటువంటి తల్లి వారాహి. ఎవరైతే ఈ నవరాత్రులు శ్రద్ధగా ఆచరిస్తారో వారి యొక్క అన్ని సమస్యలు అమ్మవారి యొక్క అనుగ్రహంతో తప్పకుండా పరిష్కారం అవుతాయి. శ్రీ వారాహి అమ్మవారు ఉగ్ర రూపంలో కనిపించే అపార కరుణామయి, పరమ కృపామయి. వారాహి దేవత వారాహి ఆరాధన అందరూ చేయకూడదని, కొన్ని అపోహల వలన అమ్మవారి ఆరాధన తక్కువ మందికి మాత్రమే తెలుసు. అలాగే ఎవరికీ తెలియకుండానే గుప్తంగానే మిగిలిపోయాయి. ఇది పూర్తిగా సత్యదూరం. ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం. అమ్మవారి ఆరాధనతో అరిషడ్వర్గాలు ఆధీనంలో ఉంటాయి. కామ, క్రోధ, మద, మోహ, మద మాత్సర్యాల నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది. మన మనసును నియంత్రిస్తుంది. అమ్మవారు సమయ సంకేత. ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఎలా సాధించాలో తెలియజేస్తూ ఉన్నటువంటి అమ్మవారు. సాక్షాత్తు వసుంధర భూదేవి నాగలిని రోకలిని ధరించిన ధాన్య దేవత. పంటలు సరిగా పండాలన్నా, వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పక వారాహి ఆరాధన చేయాలి. శ్రీకరి, శుభకరి, సర్వమంగళకారిణి, కళ్యాణ స్వరూపిణి, అమంగళనాశిని, సుమంగళకారిణి, సౌభాగ్యదాయిని, విశుక్ర ప్రాణహరిణి వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదం, సౌభాగ్యప్రదం. ఎటువంటి తీవ్ర సమస్యలైనా అమ్మవారి ఆరాధనతో మనకి పరిష్కారం అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది. అమ్మవారి ప్రీతిగా ఈ నవరాత్రులు శ్రద్ధగా నిష్ఠతో ఆచరిస్తే మన అభీష్టాలన్నీ కూడా తప్పకుండా తీరుతాయి. భూమిపరమైనటువంటి సమస్యలు ఉన్నా, భూ తగాదాలు ఉన్నా, కోర్టు కేసులు ఉన్నా, శత్రు సమస్యలు ఉన్నా, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నా, జీవితంలో స్థిరత్వం లేకపోయినా, మనకంటూ రక్షణ లేకపోయినా, ఇంట్లో తరచుగా అరిష్టాలు జరుగుతున్నా, ఆర్థిక స్థిరత్వం లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఎక్కువైనా,
అమ్మవారి యొక్క నవరాత్రి దీక్ష చేస్తే ఈ సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. అమ్మవారి ఆరాధనతో ఫలానా సమస్య అంటూ ఉండదు. ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఈ యొక్క నవరాత్రి దీక్షను చేపట్టి అమ్మవారి యొక్క పూజనంతా కూడా చేసుకోండి. అయితే నవరాత్రి ప్రారంభం ముందు రోజు అనగా మీ గృహాన్ని శుభ్రం చేసుకుని పూజకు కావలసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా తెచ్చిపెట్టుకోండి. పూజా ద్రవ్యాలు అనగా ప్రతి అమ్మవారి పూజలో ఉపయోగించే పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, నూనె, సాంబ్రాణి. అవకాశం ఉన్నవారు మీ పూజ గదిలో ఒక పీటను పెట్టి దాని మీద ఎర్రని వస్త్రం పరిచి వారాహి అమ్మవారి యొక్క చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టి ఉంచండి. ఒకవేళ ఇవి రెండూ లేకపోతే లలిత అమ్మవారి యొక్క చిత్రపటం కానీ దుర్గా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టండి. ఇది ఒక రోజు ముందుగా సిద్ధం చేసుకుని ఉంచండి. నవరాత్రి దీక్ష ప్రారంభం అయ్యే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అవకాశం ఉన్నవారు దీక్షా వస్త్రాలు ధరించండి. దీక్షా వస్త్రాలు ధరించడం వీలు కానిటువంటి వ్యక్తులు మెడలో దీక్షగా ఒక కండువా 9 రోజులు కూడా ధరించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న అమ్మవారి పీఠం దగ్గర దీపారాధన చేసి మీరు ఏ సంకల్పంతో నవరాత్రి దీక్ష చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా తెలియజేయాలి. పిమ్మట గణపతి ప్రార్థన చేసి పూజ ప్రారంభించాలి. అవకాశం ఉన్నవారు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయండి. అభిషేకం అనున్నది తప్పనిసరి కాదు. అమ్మవారికి స్త్రీమూర్తులు ఎర్రటి చీర, ఎర్రని గాజులు 9 రోజులు పీఠం దగ్గర ఉంచండి. అవకాశం ఉన్న మహిళలు ఆచరించండి. వారాహి అష్టోత్తర శతనామాలు కానీ సహస్రనామాలు కానీ మీకు లభ్యమైతే వీటిని పఠిస్తూ అమ్మవారి ముందు కుంకుమ పూజనంతా కూడా చేసుకోండి. ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించండి. దానిమ్మ గింజలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ 9 రోజులు కూడా ఉదయం మరియు రాత్రి 2 పూటలా స్నానం చేసి అమ్మవారికి దీపం, ధూపం నైవేద్యం పెట్టాలి. వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలన్నీ కూడా చదువుతూ ఉండాలి. అయితే ఇది ఆచరించడం సాధ్యం కాని వారికి సులభంగా నవరాత్రి దీక్ష చేసేటటువంటి విధానం ఏమిటి అంటే, దీక్షా వస్త్రాలు లేకున్నా ఇబ్బంది లేదు, కానీ మెడలో దీక్షా కండువా 9 రోజులు ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే అమ్మవారి యొక్క పటమును మీ పూజా గదిలో ఉంచి అమ్మవారికి 2 పూటలా కూడా స్నానం చేసిన తరువాత దీపారాధన చేసి పూలు, పళ్ళు నైవేద్యంగా పెడితే సరిపోతుంది. 9 రోజులు కూడా చెప్పులు వేసుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. మద్యానికి, మాంసానికి దూరంగా ఉండండి. బ్రహ్మచర్యం పాటించడానికి ప్రయత్నం చేయండి. అలాగే నేల మీద పడుకోవటానికి ప్రయత్నం చేయాలి. అమ్మవారికి 12 నామాలు ప్రత్యేకంగా చెప్పుకుంటూ కుంకుమార్చనంతా కూడా చేసుకుంటూ ఉండాలి. అమ్మవారికి కుంకుమార్చన అంటే చాలా ప్రీతికరం. కాబట్టి ఈ కుంకుమ పూజను చేసిన తరువాత ఆ కుంకుమనంతా కూడా మీరు భద్రంగా దాచుకుని ప్రతిరోజు కూడా ఈ కుంకుమను ధరించడం ద్వారా సర్వజయము కూడా మీ వెంట ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవకాశం ఉన్నవారు అమ్మవారి ముందు 9 రోజులు కొన్ని రక్షా కంకణాలు పెట్టుకోండి. నవరాత్రి దీక్ష అయిన తరువాత ఈ రక్షా కంకణాలు చేతికి కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే నవరాత్రి ఇక ముగింపు చేసేటటువంటి దశలో ఉదయం అమ్మవారికి నైవేద్యము, మంగళహారతి, ఒక కొబ్బరికాయను కొట్టు దీక్షను ముగించాలి. కండువా తీసి పక్కకు పెట్టాలి. మనం ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్యను అమ్మవారికి చెప్పి ఆ సమస్యనంతా కూడా పరిష్కార మార్గం ఇవ్వమని అమ్మవారిని వేడుకోవాలి. ఆమె సాధన సాధారణంగా రాత్రి సమయాలలో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది అంతర్గత మరియు బాహ్య శత్రువులను నాశనం చేయడానికి ఉద్దేశించి ఉన్నది. ఆమెకు ఒక సాధారణమైనటువంటి వేద మంత్రాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అమ్మవారిని భక్తితో, శ్రద్ధతో ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క మూల మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అంధే అంధిని నమః రుంధే రుంధిని నమః జంభే జంభిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్సిచక్షురు ముఖగతి జిహ్వా స్తంభనం కురుకురు శీఘ్రం వశ్యం కురుకురు ఐం గ్లౌం టహ 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 హూం అస్త్రాయ ఫట్ స్వాహ. ఈ యొక్క మూలమంత్రాన్ని మీ శక్తి కొలది 3 లేక 21 లేక 108 సార్లు అలా 48 రోజుల పాటు కూడా జపించిన మీ జాతకంలో ఉన్నటువంటి కాలసర్ప దోషం లేక ఎలాంటి దోషాలైనా సరే దూరం అవుతాయి. జనాకర్షణ పెరుగుతుంది, వాక్సిద్ధి కలుగుతుంది.
వారాహి అమ్మవారికి ఖచ్చితంగా దానిమ్మ పండు, బెల్లం పానకం, పులిహోర నైవేద్యంగా సమర్పించండి. బ్రహ్మ ముహూర్తంలో వారాహీదేవి ఆరాధన చేయటంలో అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందవచ్చు. వారాహి అమ్మవారి ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క నవరాత్రి దీక్షను ప్రతి ఒక్కరూ కూడా ఆచరించండి. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.